సంవత్సరాలట యుఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. సో చూడండి, సంజు ఏ పండు చెట్టు అడ్డం అయిపోయింది. ఆహా 2-3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము. అప్పటికే చూడు మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడికి జామ్ అయిపోయింది. ఇటు రండి రండి, మీరు ఇటు రండి, ఇటు ఇటు. ఆ గ్రౌండ్లో కొన్ని వేల మంది ఉంటారు, కానీ మనం లోపలికి ఒక 2-3 మైల్స్ దూరంలోనే ఉన్నాం. ఖర్చు అంతా గవర్నమెంట్దా అండి? అంటే ఈ స్టేట్ గవర్నమెంటా మొత్తం? ఓ, ప్రతి స్టేట్కు? ఓ, ప్రతి స్టేట్ ఏంది ఇప్పుడు? ఆస్టిన్, డాలస్ స్టేట్కి ఇంత పంపిస్తారు, మొత్తం అన్ని చోట్ల చేస్తారు. మెయిన్ సిటీస్ ఆస్టిన్ మొత్తం ఎక్కడికక్కడ. అక్కడ ఎవరి కార్లలో వాళ్ళు ఉండి చూస్తున్నారు. అంటే ఒకే ప్లేస్లో వేలుస్తున్నారు అయితే. చుట్టూ ఫైర్ ఇంజన్స్ కూడా ఉంటాయి ఎక్కడికక్కడ. అన్నీ ఇవే కదా, చెక్క ఇల్లులేగా. ఇప్పుడు చూడు ఈ ఇల్లు వాళ్ళు ఎంత డేంజరు. ఇప్పుడు ఈ ఇల్లు ఏమి చూడు, ఇంత వామ్మో, పక్కనే ఇల్లు మీద పడతాయేమో బాబోయ్. 250 ఇయర్స్ సందర్భంగా యుఎస్లో 250 సంవత్సరాలు అమెరికా ఏర్పడి, మరి దాని సందర్భంగా మన దగ్గర ఇండిపెండెన్స్ డే 15 ఆగస్ట్ ఎలా చేసుకుంటామో యుఎస్ ఇండిపెండెన్స్ డే అనమాట ఇది. అసలు ఇది ఒక పెద్ద వేడుకల్లాగా చేసుకుంటున్నారు. మనం ఆ ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు. పెద్ద భారీ ఎత్తున ఎక్కడికక్కడికి ఏ ఊరు చూడ అట్లనే. ఇక్కడ పక్కనే ఉన్న ఇల్లులు, మేము ఇలా నిల్చొని ఉన్నాము. తీసేసేయండి అది బాబు. దేవుడా పాప, ఇంకా ఇది ఒక్కటి అడ్డమైంది మాకు. కానీ లోపలికి వెళ్దాం బారాదండి. గీత ఎక్కడ ఉన్నాయి బా, లోపలికి పోతే అవపడదు గీత. ఆహా, ఒక టైం పెట్టారు 9:30. ఆ టైం 9:30కి, నైట్ 9:30 నుంచి 11 వరకు అట్ట కంటిన్యూషన్. ఇంకా అది కోట్ల డాలర్లా బాప్రే. యుఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జూలై 4th. ఒక మామూలు పండగ కాదు,
దేశం అంతా పండగలాగా చేసుకుంటుంది. అబ్బా వామ్మో ఏంటంటే మీదికి వస్తున్నట్టే ఉంది చూడండి. ఓయ్ అబ్బా ఓయ్ వస్తుందా ఏం దగ్గరికి? వెంకీ వాళ్ళు అక్కడే ఉన్నారట్టుంది నాన్న. రోజు కాదు అదే పాపం వద్దు, వాళ్ళు సౌండ్కి వాళ్ళు వాడు భయపడతారంటే రావట్లే. ఫ్లైట్ వెళ్తుంది, పైనుంచి ఫ్లైట్స్. ఈ లైటింగ్ ఆ లైటింగ్ అది తెలియట్లేదు, ఎంత దగ్గర నుంచి పోతుందంటే అంత దగ్గర నుంచి. ఎక్కడ తగులుతుందా అన్నట్టుగా ఉంది. చిన్ననే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అబ్బా